కారుతూ ఉంది, బొట్టు బొట్టు కారుతూ ఉందండి. స్వామి వారు చూశారు. వెంటనే వారి కంటే మట్టి నేను ధారాగా కాలింది పైకి వచ్చారు. దాని మీదకి, ఏ రాజయ్య, ఈ రోజు నుంచి మేము అరిటాకులో భోజనం చేయము అన్నారు స్వామి వారు. అంటే వారి జీవితాంతం వరకు అరిటాకులో భోజనం చేయలేదు. ఒక్కసారి మామూలు దొరకలేదు. జరగకపోతే రాజయ్య గారు అన్నారు, స్వామి ఏం స్వామి, ఈ ఒక్క రోజు ఒక్క పూటే కదా అరిటాకు తెచ్చారు భక్తులు, అరిటాకులో భోజనం చేయకూడదా? రాజయ్య మమ్మల్ని రాజీ పడమంటావా అని అన్నారు స్వామి. వారు చెప్పారు, నా చిన్నప్పటి నుంచి కూడా ఏ విషయంలో కూడా నేను రాజీ పడేవాడిని కాదు. తల్లి దగ్గరే రాజీ పడలేదు, అరిటాకు దగ్గర రాజీ పడతారు అనుకల్లా. ఎందువల్ల అన్నారు, అరిటాకు లేకపోతే మామిడి లేకపోతే ఏమి, దేవుడిచ్చిన 2 ఆకులు ఉన్నాయి, 2 చేతులు, వీటిలో పెట్టాలి తింటారు స్వామివారండి. ఎందువల్ల ఏ ప్రాణి కాదో ఒక చెట్టు కూడా బాధపడితే సహించలేటువంటి మహనీయమూర్తి మన గురుదేవుడు అన్నమాట. అలాంటి గురుదేవుల యొక్క సమకాలంలో మన దేశంలో వారు పాదచారణ ఎన్నిసార్లు మా సొంత గ్రామం స్వాములు వారు నడిచారండి. ఆ ఊళ్ళో ఎంతమందిలో వచ్చారు, నడిచారు. అలాంటి మహనీయుల యొక్క జీవిత తపోమహిమ ఊరికి మీద ఎదురుపోతుందండి. వస్తాయి కాలాంతరంలో. ఎందుకంటే కలియుగం కాబట్టి కొన్ని ప్రభావ దోషాలు వస్తే రావచ్చు. వ్యాసాశ్రమానికి కానీ, వ్యాసాశ్ర భక్తులకు కానీ, వ్యాస సంఘానికి కానీ ఏ వారికి చెప్పు వ్యాసాశ్రమే కాదండి, ఆంధ్రప్రదేశ్ అంతా కూడా స్వామి వారి దృష్టి ప్రసిద్ధించింది అన్నమాట. వారు ఆంధ్రదేశం కోసమే స్వామి వారి జీవితాన్ని అంతా కూడా దానపోసిన మహనీయులు వారి యొక్క జీవితం అన్నమాట. అందువల్ల కొన్ని వస్తూ ఉంటే అన్సూన్యాలు కూడా వచ్చినా అది లాభానికి వస్తుంది. కష్టం వస్తే కూడా పుణ్యాతులు ఎవరైతే ఉన్నారో, పాపాతులు ఎవరైతే ఉన్నారో వారికి కష్టం వస్తే దుఃఖం పాసం వస్తుంది. పుణ్యాతులు ఎవరైతే ఉన్నారో వారికి కష్టం వస్తే సుఖం పాసం వస్తుంటారు. మా దీక్షాలు రామకృష్ణ కద్యోకి ఉండేవారు. ఏమిటంటే గురునానక్ ఏ దేశ సంచారం చేస్తూ ఉన్నారట. చేస్తుంటే వారి ఊళ్ళో ఆయన తిట్టి పోశారటండి. వాడు గురువుగారిని తిట్టారట, రాళ్ళు వేసి కొట్టేశారట. ఆయన చిట్ట చివరికి ఆ ఊరికి వెళ్తూ ప్రబోధం చేస్తూ చిట్ట చివరి ఆశీర్వాదం చేశారట. మీ ఊళ్ళో వాళ్ళందరూ కూడా సుఖశాంతులతో, ధనధాన్యాలతో, పుత్రపౌత్రులతో వర్ధిల్లుగాక, ఇక్కడే ఉండుగాక అని. ఇంకో ఊరు వెళ్ళారట, వారు శిక్షణ చేశారట, బాధలు చేశారట, సన్మానం చేశారట, వేరు వేరు ఊరేగింపు చేశారట. చిట్ట చివరికి ఊరేగింపు వచ్చిన తర్వాత మీ ఊళ్ళో ఉండే వారి చిన్నాభిమైపోగా